తర్వాతన అంటే నేను అనేది ఇక్కడ ఈ విధమైనటువంటి రికగ్నైజేషన్ చూసాం మనం. చూసిన తర్వాతన ఇవాళ అట్టుండదు, లేనప్పుడు ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు బాబు గారి కాన్సెప్ట్ ఏంటి, అట్లాగా ఒక ఇబ్బంది పెట్టినటువంటి వ్యవస్థ నుంచి తర్వాత ఈ నాయకులకి మీకేంటి మీ ఇష్టం ఏది పబ్లిక్ కోరుకున్నటువంటిది చేసి పెట్టాడేమో జన్మభూమి కమిటీ. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ జన్మభూమి కమిటీ వాడికి మొదట ఆ గౌరవం వచ్చేసింది. అధికారి వీడు చెప్పినోడికి ఇస్తాడు, వీడు చెప్పినోడికే చేస్తాడు. అది మొదట్లో మంచి ప్రయోజనాల కోసం వాడారు, కార్యకర్తలకి అభిమానులకి అన్నటువంటి. బట్ సెక్యులరిజం లేదా డెమోక్రటికల్ ప్యాటర్న్ లో అన్ని పార్టీల వాళ్ళకి ఇవ్వాలన్నది మర్చిపోయారు, వదిలేశారు. అక్కడ వీళ్ళు దెబ్బతిన్నారు. రెండవది ఏంటి, ఈ ప్రయోజనం ఎవరి కోసం అంటున్నాం మనం జన్మభూమి కమిటీ, మన కార్యకర్తలు మన అభిమానులు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం మిగిలిన చేశారు. దాంతో ఆ ప్రయోజనం పొందిన సొంత వాళ్ళు కూడా వ్యతిరేకించడం మిగిలిన చేశారు. ఇది 14-19లో ఓటమికి కారణం. అంటే ప్రజలకి సదుపాయాలు దూరమైనవి, వీళ్ళ దందా పెరిగిపోయింది. అక్కడ ప్రభుత్వం చేసే తప్పు ఏవైతే సంక్షేమ పథకాలు రిస్ట్రిక్ట్ చేస్తుందో ఆ రిస్ట్రిక్షన్ లో కూడా బెనిఫిషరీస్ ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళే అవుతున్నారు, మిగతా వాళ్ళు ఒమిట్ అవుతున్నారు. దాంతో వాళ్ళల్లో వచ్చిన కోపం జగన్కి అధికారం తెచ్చిపెట్టడానికి కారణమైంది. సంక్షేమ పథకాలు నవరత్నాలు నమ్మారని నేను అనుకోను.